ఇక బిగ్ టీవీ కథనాలకు కర్నూలు అధికార యంత్రాంగం స్పందించింది. నగర శివార్లలో ఉన్న కార్కేయపురం చెరువు ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల బిగ్ టీవీలో ప్రసారమైన కథనాలకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు స్పందించారు. బత్తుల వెంచర్ ఆక్రమణలపై ఆరా తీశారు. సర్కార్ వేసిన రోడ్లను చెరిపి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మించిన రోడ్లను స్వయంగా పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతల అండదండలు చూసుకుని ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో 3 శాఖల అధికారులు కలిసి సర్వే చేశారు. ఏ సర్వే నంబర్లతో ఎంత మేర భూమి ఆక్రమణకు గురైందనే దానిని పరిశీలించారు. ఈ కబ్జా వ్యవహారానికి సంబంధించి గతంలోనే బత్తుల వెంచర్కు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇకైతే త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలంలో ఏవైనా నిర్మాణాలుంటే వాటిని కూడా కూలుస్తామని అధికారులు తెలుపుతున్నారు. శివారు సమీపంలో గార్గాపురం చెరువు సర్ప్లస్ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ బత్తుల వెంచర్ సమీపంలో అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదుతో అధికారులు స్పందించడం జరిగింది. అయితే అధికారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా అర్జీదారులు ఈ యొక్క జరిగినటువంటి ఎంక్రోచ్ సంబంధించి ఎలా ఆక్రమణకు గురయ్యాయి, ఏం జరిగింది? సార్ నమస్తే. ఇప్పుడు మనకు ఏదైతే బత్తుల కన్స్ట్రక్షన్స్ ఉందో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా రవిశంకర్ గౌడ్ అని ఒక ఆయన వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్గా 3 సర్వే నెంబర్స్ ఆయన చెప్తున్నారు. సర్వే నెంబర్ 214, 215 అండ్ 702 అని 3 సర్వే నెంబర్స్ చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ రికార్డ్స్ మేమైతే జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలానే సర్వే డిపార్ట్మెంట్ 3 చేసాం. సో బేస్డ్ ఆన్ రికార్డ్స్ కొన్నిట్లో కాలువ ఉంది, మొత్తం కాదు, బట్ కొన్ని సబ్ డివిజన్స్ అయ్యి వాటిలోని 214/2, 702 అలాగా ఒక 30 సెంట్స్ 40 సెంట్స్ అనే వాటిలో కాలువ అనేది చూపిస్తుంది. సో ఒకసారి మేము రోవర్ సర్వే చేయించి మేము డేట్స్ ఆల్రెడీ ఇచ్చాం, 12th ఒకటి అండ్ ఈరోజు బేసిక్ ఇన్స్పెక్షన్కి అనేది అందరితో ఒకసారి మాట్లాడదామని చెప్పి. సో ఫైనల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వాళ్ళు ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ కలెక్టర్ గారు ఫస్ట్ సార్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో బేస్డ్ ఆన్ దట్ మేము ఎంక్రోచ్మెంట్స్ ఒకవేళ రియల్గా బేస్డ్ ఆన్ అవర్ డాక్యుమెంట్స్ ఒకవేళ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే రిమూవ్ చేయడం అనేది జరుగుతుందండి. గతంలో కూడా ఎస్సీ గారిని అడగడం జరిగింది, బిగ్ టీవీ ప్రత్యేక కథనం కూడా చూపించడం జరిగింది. అంటే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్లు ఉంది, ఎలాంటి అనుమతులు ఇచ్చారంటారు? అంటే రెవెన్యూ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఓ విధంగా చెప్తా ఉన్నారు, ఇరిగేషన్ వారు ఓ విధంగా చెప్తుంది. అంటే ఏపీలో ఉన్నటువంటి యాక్ట్ ఏం చెప్తా ఉంది? అంటే బఫర్ జోన్లో ఉండేటటువంటి నిర్మాణాలు ఎలా చెప్పటాలి? అండి, యాజ్ ఇస్ సెడ్ బిఫోర్, నేను కొత్తగా వచ్చాను ఇక్కడ కర్నూలుకి. బిఫోర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ విజయనగరం. ఇట్స్ బీన్ ఓన్లీ 2 months. వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలులో ఎక్కువ ఇలాంటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయని విన్నాము. వచ్చిన ప్రతిదీ ఇలాగా విజిట్ చేస్తున్నాం. సో ఈ బఫర్ జోన్లను ఇక్కడే కాదు, ఇంకా బయట చోట్ల కూడా ఇప్పుడు వకెరవాగు అలాంటి చోట్ల కూడా మేము సర్వే చేయిస్తున్నాం. టీమ్స్ని కూడా మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. ముందు ఎప్పుడు నాకు తెలిసి ఇలాంటి టీమ్స్గా ఫామ్ అయ్యి చేసింది అనేది లేదు. సో మాకు ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, 1905 ఉంటుంది యాక్ట్. బేస్డ్ ఆన్ దట్ యాక్ట్ ఒకవేళ ఏమైనా ఎంక్రోచ్మెంట్ కానీ జరిగి ఉంటే నోటీసులు ఇస్తాం. Form 1, Form 2 అని ఒక నోటీసులు ఉంటాయి. ఆ నోటీసులు ఇచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏంటంటే లాంగ్ ఎంక్రోచ్మెంట్స్, అంటే ఈరోజు ఓవర్ నైట్ కాకుండా ఒక 30 yearsగా 40 yearsగా ఎంక్రోచ్మెంట్స్ అనే అలాంటివి ఉంటాయి. సో అలాంటి దాంట్లోని ఏమైనా కన్స్ట్రక్షన్స్ కానీ అలా అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ వీ ఐడెంటిఫై దెన్ వీ విల్ సబ్మిట్ ఇట్ టు కలెక్టర్ గారు. సో ఆ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దాని మీద ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయి లేదా అవన్నీ ఒకసారి డిస్కస్ చేసి ఫీల్డ్ స్టాఫ్తో అందరితో మాట్లాడి దెన్ ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది. సార్ ఆల్రెడీ అర్జీదారులు ఇక్కడ ఉండేటటువంటి ప్రాబ్లం క్లియర్గా మెన్షన్ చేశారు. కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే 100 అక్రమ నిర్మాణాలు వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా కట్టారని చెప్తా ఉంది. మనం చూస్తూ ఉన్నాం సర్ప్లస్ ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే ఆ కడగం నుండి నేరుగా అక్రమంగా గోడ కట్టారంటూ కూడా ఈ సమీప గ్రామాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకు అధికారులు ఈ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉందండి? ఇక్కడ వాళ్ళు చెప్పారని కాదండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు అదంతా కాదు, అక్కడ మొత్తం కలిపి 214 నేను చెప్పా కదా సర్వే నెంబర్స్. మాకు రికార్డ్స్ బేస్డ్ ఆన్ రికార్డ్స్ మేము వెళ్తాం. మొత్తం లేదు, 214లో 214 సర్వే నెంబర్ 214 సర్వే నెంబర్లో మొత్తం 27 ఎకరాలు ఉన్నాయి. 27 ఎకరాల్లో మనకు ఓన్లీ 34 సెంట్లే మనకు వాగు చూపిస్తుంది. సో ఆ 34 సెంట్లలోనే ఎంక్రోచ్మెంట్ జరిగిందా లేదా అనేది మా డ్యూటీ చూస్తాం. సో అందుకే రోవర్స్ కూడా ఈరోజు తీసుకొచ్చాం, సర్వే జరుగుతుంది. సో అలానే 702 అనేది మన సర్వే, మా ROSR ప్రకారంగా మొత్తం కలిపి 600 ఎకరాలు ఉంది.
600 ఎకరాల్లో అది బ్లాక్ స్ప్లిట్ 136 అనే సర్వే నెంబర్ నుండి బ్లాక్ స్ప్లిట్ అయింది. బ్లాక్ స్ప్లిట్లో కూడా మొత్తం ఒక 300 ఏకర్స్లో దాన్ని సబ్ డివిజన్స్ జరిగిన తర్వాత ఒక 20 సెంట్లు ఎంతో వాగు చూపిస్తుంది. ఆ 20 సెంట్లు ఎక్కడ ఉంది అనేది మేము ఐడెంటిఫై చేయాలి. సో మొత్తం వాగు అదంతా 30 ఏకర్స్ 20 ఏకర్స్ వాగు దాన్ని కట్టేశారు అనేది అలాంటిది ఫాల్స్ ఎలిగేషన్స్. ఏవైతే వాగు ఈ 35 సెంట్స్ 15 సెంట్స్ ఉన్నాయో వాటిని మేము ఒకసారి మేజర్గా ఐడెంటిఫై చేసి ఏమైనా వాల్స్ కట్టేటప్పుడు కొంచెం జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలాగ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ అలాంటివి ఏమైనా జరుగుంటే అఫీషియల్గా నోటీస్ చేసి వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఉండే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కూడా ఇరిగేషన్ అధికారులు గతంలో ఉన్నటువంటి ఎస్సీ రెడ్డి రాజశేఖర రెడ్డిని బిగ్ టీవీ ప్రశ్నించింది. ఎలాంటి మేము అనుమతులు ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారంటున్నారు. అంటే ఇలా అక్రమంగా చేపట్టినటువంటి వాటిని గతంలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా హైడ్రా తరహాలో అన్ని కూల్చివేతలు చేస్తూ ఉంది. ఏపీలో ఎలా ఉండబోతుంది? అంటే ఇలాంటి అక్రమ నిర్మాణాల సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ కొనేటటువంటి ఎవరైతే ఉంటారో అంటే గృహాలు కొనేవారికి మీరు ఏం చెప్పగలరు? అదే మీరు చెప్పినట్టు మనం ఇక్కడ నించుంది కూడా వాగు ఉండొచ్చాము ఆర్ఎస్ఆర్ బేసిస్ మీద. అది ఏడీ గారు ఇచ్చేంత వరకు మనకు కూడా ఫర్దర్గా తెలియదు. ఒకవేళ ఉంటే దెన్ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. చెప్పా కదా మనకు ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనేది ఉంది 1905. బేస్డ్ ఆన్ దట్ నోటీసులు వాళ్ళకి ఇస్తాము. 15 డేస్ టైం ఇస్తాం. 15 డేస్ టైంలో వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఫర్దర్గా ఏమైనా ఉంటే వీళ్ళు క్రాస్ చెక్, అదర్వైజ్ ఏమైనా కోర్ట్ డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని దెన్ ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు హైడ్రా అని మీరు మెన్షన్ చేస్తారు, అది ఓన్లీ ఫర్ తెలంగాణ అండి. ఫర్దర్గా మన గవర్నమెంట్ కూడా ఏదైనా ఫర్దర్ అలాంటి యాక్ట్స్ ఏమైనా తీసుకొస్తే డెఫినెట్లీ త్రూ కలెక్టర్ గారు వీల్ ట్రై టు ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఇక గార్గయ్యపురం చెరువు సమీపంలో దాదాపు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్ 701, 711లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి బత్తుల వెంచర్స్ నిర్మాణాలు చేపట్టిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు. చెరువు గట్టు, సర్ప్లస్ ఛానల్, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ నిబంధనల్ని నిర్మాణాలు చేపడుతున్న బత్తుల వెంచర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక చెరువు భూములతో పాటు వంక సమీపంలో ఉన్న 3 పాముల్ని సైతం పూడ్చేసి యథేచ్ఛగా కాంపౌండ్ వాల్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్తున్నారు. ఓ దళిత మహిళ పొలాన్ని కూడా కబ్జా చేసి వెంచర్లో కలిపేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ గార్గయ్యపురం చెరువు ఆయకట్టుపై ఆధారపడి 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి చెరువు వంకలు ఆక్రమణకు గురవడంతో తమ జీవనంపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు రైతులు. భవిష్యత్తు తరాల సాగు, తాగునీటి అవసరాల కోసం గార్గయ్యపురం చెరువును రక్షించాలని ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి. ఇక వీలైనంత త్వరగా బత్తుల వెంచర్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ చెరువును, సర్ప్లస్ ఛానల్ని యథాతథ స్థితికి తీసుకురావాలంటున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా ఈ ఆక్రమణలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చెరువు సమీపంలో సర్ప్లస్ ఛానల్గా వెళ్ళే ఈ వాటర్ ఏదైతే ఉందో అందులో కొంత ఆక్రమణకు గురయ్యనే ఆరోపణలతో పాటు ఇటీవల లోకాయుక్తను బాధితులు ఆశ్రయించడం జరిగింది. అయితే రంగంలోకి దిగినటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అయితే మనతో అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇరిగేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, ఏం జరిగింది అసలు? మేము యాక్చువల్గా ఇప్పుడు టెంపరీ కాజ్వే అక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి. అప్పుడు అధికారులు ఉన్న పర్మిషన్ ఇచ్చిన వల్ల దాన్ని తొలగించడానికి కూడా మేము దాని యొక్క యూనివర్సిటీని క్యాన్సిల్ చేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంతవరకు అతను రెస్పాండ్ కాలేదు కాబట్టి ఫైనల్ నోటీస్ మేము ఇచ్చి రెవెన్యూ వాళ్ళ సహకారంతో దాన్ని తొలగించడం అవుతుంది. అంటే ఇక్కడ ఇరిగేషన్ అధికారులుగా మీరు ఇక్కడ స్థానికంగా ఒక 3 బావులు ఉండేవి. ఆ బావుల ద్వారా కొంత రైతులకు గతంలో ఉపయోగాలు ఉండేవి. ఆ బావులను కూడా కబ్జా చేశారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ అయ్యిందో వాళ్ళు రెవెన్యూ వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసుకొని అవి ఎటువంటి ఏమేమి అక్రమాలు చేయాలో చూసుకొని మా ఇరిగేషన్ సంబంధించిన అన్ని యొక్క ఏమేమి ఎంక్రోచ్ చేసినా దానికి సంబంధించిన నోటీసులన్నీ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని మేము వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే సర్ప్లస్ ఛానల్గా వెళ్ళే అంటే ఈ వెళ్ళేటటువంటి ఏదైతే ఛానల్ ఉందో అందులో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మనం నిలబడినటువంటి రోడ్డును కూడా వేయడానికి మీ నుండి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఏదైనా గతంలో అనుమతులు ఇచ్చారా?
అదే అనుమతులు ఇచ్చినారంటే మేము ఓవరాల్గా మేము అడిగాము బత్తుల వాళ్ళని వెంచర్ వాళ్ళని, వాళ్ళు ఉందన్నారు. వాళ్ళు డిజైన్ డ్రాయింగ్ కూడా మా దగ్గర తీసుకున్నాము, దాని యొక్క అప్రూవల్ చూపించినామని చెప్తున్నారు. అటువంటివన్నీ మీకు సబ్మిట్ చేయమని ఈరోజు మేము కోరినాం వాళ్ళని. ఏపీలో ఉన్నటువంటి చట్టం ఏం చెప్తా ఉంది అంటే చెరువు సమీపంలోనే ఎలాంటి నిబంధనలు లేకుండా నిర్మించారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏపీలో ఉన్నటువంటి చట్టం ఏం చెప్తారు? అదే బఫర్ జోన్ మన యొక్క చెరువు యొక్క బఫర్ జోన్ సర్ప్లస్ కోర్స్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 9 మీటర్స్ వరకు మన బఫర్ జోన్. అదే ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ ఆధారంగా అతను బఫర్ జోన్ యొక్క నియమాలు పాటించడం లేదనేది మేము నిర్ధారించుకొని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్లేస్ ఏదైతే ఉందో స్ట్రైట్గా వాటర్ రిలేటివ్ ఆ కంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత వాటరు వేరే మార్గంలో వెళ్తూ ఉన్నాయి. కింద ఉన్నటువంటి పొలాలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు. ఆ యొక్క ప్రాబ్లమ్ని ఏదైనా రైతులకు సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది? అదే ఇప్పుడు వాళ్ళ ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి రిపోర్ట్ చేసుకొని అతను ఒకవేళ అతిక్రమించింటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి రెవెన్యూ వాళ్ళ సహకారంతో దానికి సంబంధించిన అక్రమ కట్టుబడులు ఏమైనా తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన వాటన్నింటిపై ఓవరాల్గా 3 శాఖల సమన్వయంతో ముందుకెళ్తామని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి. గతంలో కూడా బిగ్ టీవీ అనేక కథనాలు ప్రచురించడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు బత్తుల బ్రదర్స్ కబ్జా కహాని అనే పేరిట బిగ్ టీవీ కూడా ప్రచురించింది. ఇప్పటికైనా సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.